హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఇలా ముందుగా కుండ తీసుకొని దానికి గంధం పూసుకొని బొట్లు పెట్టుకుంటున్నానండి. అలాగే కంకణం కూడా కట్టుకుంటున్నానండి. నేను చింతపండు బెల్లము అరగంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే బెల్లము కరిగిపోతుంది. అలాగే చింతపండు బాగా నానితే జ్యూస్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా ఒక విస్తర్లో బియ్యం పోసుకొని దానిపైన పెట్టుకోవాలండి కుండ. ఇలా నానబెట్టుకున్న చింతపండు బెల్లం జ్యూస్ను తీసుకోవాలండి. బాగా ఇలా చేసుకొని జ్యూస్ను తీసుకోవాలండి. జ్యూస్ను తీసుకొని వడగట్టుకోవాలండి. ఎలాంటి పిక్కలు రాకుండా, చింతపండులో నుంచి ఇలాంటివి రాకుండా ఇలా జ్యూస్ను తీసుకోవాలండి. మరొకసారి వడగట్టుకుంటున్నానండి. ఇలా అంతా జ్యూస్ను ఇలాగే తయారు చేసుకుంటున్నానండి. తయారు చేసుకొని కుండలో పోసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నాను. అంత జ్యూస్ను తీసుకొని కుండలో పోసుకుంటున్నాను. కుండలో పోసుకున్న తర్వాత ఇలా మామిడి ముక్కలు, మామిడి తురుము, కొబ్బరి తురుము, వేప పువ్వు ఇవన్నింటినీ చింతపండు రసంలో వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే కారము, షడ్రుచులు కావాలి కాబట్టి కారము, ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకోవాలండి. ఇలా షడ్రుచులతోని రెడీ అవుతుందండి. చూసారండి, ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, గసగసాలు, పుట్నాల పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటినన్నింటినీ పచ్చడిలో వేసుకుంటామండి మేము. మీరు ఎలాగ వేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు షడ్రుచులు అన్నీ వచ్చేసాయండి ఇందులోకి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే చూసారా అండి, రెడీ అయ్యింది. ఇవి అన్ని ముక్కలు, వేప పువ్వు ఇవన్నీ వేసుకున్నానండి. బాయ్ అండి.